మనతో పాటు సైబరాబాద్ డీసీపీ సంజీవ్ ఉన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని కూడా దర్శించుకున్న పరిస్థితి. సార్, ఎట్లా ఉంది? గతంలో మీరు ఇక్కడ చాలాసార్లు డ్యూటీలో పనిచేశారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే ఇక్కడ డ్యూటీ లేదు, మరి అమ్మవారిని ఏమైనా మిస్ అవుతున్నారా? ఎట్లా? అమ్మవారిని మిస్ అయితే ఈ దర్శనానికి నేను వచ్చేవాడిని కాదు. ఆ తల్లి నాకు దర్శనం పంపింది. నేను ఈ సంవత్సరంతో 14వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు ఈ గద్దె దగ్గర చేశాను. మాకు తెలంగాణ స్పోర్ట్స్ మీట్ ఉండడం వల్ల అది 2nd నుంచి 7th వరకు ఉండే. దానికోసం అని చెప్పి పోస్ట్ పోన్ అయ్యి అమ్మవారి దయ వల్ల మా కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ వారికి వారి పిల్లలకు వాళ్ళ మేడంకు నమస్కారాలు. ఎందుకంటే ఎప్పుడు చూడు నా చిన్నతనం నుంచి కూడా నేను ఫ్యామిలీతో ఇక్కడ వస్తున్నాను. ఆమె తల్లి దర్శనంతో ఇప్పుడు ఈ యనుమల రేవంత్ రెడ్డి మన ప్రియత ముఖ్యమంత్రి గారు మాకు 4 పోస్టులు ఉండే, ఆయన 7 పోస్టులు మాకు చేయించారు. వారి దయ వల్ల ఈ యూనిఫామ్ తోటే నేను వచ్చి నా తల్లికి దర్శనం చేసుకున్నాను. వారి దర్శనాలతోటి నేను నా భార్య పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నాము. వారికి సీతక్కకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అక్క, నేను అక్క అని నేను చిన్నప్పటి నుంచి అంటున్నా. మేడం, తప్పకుండా మీరు ఈ అంత సౌకర్యం కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కల్పించినందుకు భక్తులందరూ వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో వచ్చేళ్ళు వాళ్ళందరికీ కూడా పేరున కూడా నమస్కారాలు. హాయిగా సంతోషంగా హ్యాపీగా ఎలా వచ్చారో అలాగనే తిరిగిపోతారని కూడా ఆ సమ్మక్క సారలమ్మ దయవలన అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరు. మీరు డ్యూటీ చేసినప్పుడు ఏమైనా సన్నివేశాలు షేర్ చేసుకుంటారా? బందోబస్తుకి సంబంధించి ఏం చెప్తారు? నేను డ్యూటీ చేసినప్పుడు మాత్రము 12 సంవత్సరాల నుంచి గద్దె దగ్గరనే చేశాను. అప్పటి నుండి ఈ సదుపాయాలు మాత్రం వాస్తవంగా లేవు. మన ముఖ్యమంత్రి గారు మన సీతక్క చొరవతోటి వాస్తవంగా కూడా చాలా అంటే చాలా అకామిడేషన్ విషయంలో కానీ ఈ ఆర్చ్ విషయంలో కానీ ఎవరికి కూడా ఇంతవరకు మన తిరుమల తిరుపతి దర్శనం ఎట్లా చేసుకుంటామో అదేవిధంగా ఒక లైన్లో పోయి మళ్ళీ తిరిగి కూడా భక్తులు కూడా హ్యాపీగా లైన్లో రావడం, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కూడా ఆ తల్లులకు దండం పెట్టుకోవడం హ్యాపీగా ఉన్నది. అందరికి కూడా మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి, సంతోషంగా ఉండాలి. ఒకటైతే వాస్తవం, మీరు ఏది కోరుకుంటారో ఈ సమ్మక్క సారలమ్మ దయ వలన కంపల్సరీ అవుతుంది. అది అయ్యే తీరుతుంది. అందుకే ఆ నమ్మకం ఉంది కాబట్టి కోట్లాది జనము వస్తున్నారు. ఈ తెలంగాణలో ఇది ప్రత్యేకమైన పండుగ. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ సెలవు ఇవన్నీ చేసినందుకు మరొకసారి నమస్కారం పెట్టుకుంటున్నాను. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, తాగుతుంటారు, అసలు వాళ్ళు మీరు చెప్పిన మాట వినరు. ఎట్లా హ్యాండిల్ చేస్తారు? చాలా మంది భక్తులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. మరి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేసేది గతంలో? సార్, మా డీజీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవరు వచ్చినా ఎక్కడొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటిది కూడా వాళ్ళ దగ్గర కూడా అమ్మ తల్లి రండి దర్శనం చేసుకోపోండి అని మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇక్కడి నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మేము అదే విధంగా చూస్తున్నాము. మీరు ఒకసారి చూడండి, ఏ బందోబస్తులకు వచ్చినా కూడా లాఠీలు ఉంటాయి. ఇక్కడ అది కూడా లేదు. ఆ తల్లి దయ వలన కూడా అందరూ కూడా హ్యాపీగా వచ్చి ఆనందంగా పుడుతున్నారు. గతం కంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ముఖంలో చిరునవ్వుతోటి బయటికి వెళ్తున్నారు. ఈ సదుపాయాలు వాళ్ళకు ఎక్కడో కష్టాలు కూడా కష్టంగా వచ్చినా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఆ తల్లి దయ వల్ల. మీ అందరికీ నమస్కారాలు. మరొకసారి అవకాశం ఇచ్చిన టీవీ గారికి నమస్కారం. గతంలో దాదాపు 12 జాతరలకు నేను ఇక్కడ పనిచేశానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎప్పుడు గద్దె దగ్గర డ్యూటీ పడేది. సో అమ్మవారిని మిస్ అవ్వద్దని చెప్పేసి ఈసారి ఇక్కడ డ్యూటీ పడకుండా కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. తల్లి ఆశీస్సులతోనే ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన సందర్భంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు డీసీపీ. మరో పక్కన గతంలో ఇంత ఫెసిలిటీస్ లేవు, రాను జాతరకు సంబంధించి ఇంకా ఫెసిలిటీస్ పెరగాలని ఆశిస్తున్న పరిస్థితి. ఇప్పుడు సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం మెడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.